ఒకే రక్తం ఒకే మనుషులు. రచన డాక్టర్ సి కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఇంతవరకు చెప్పుకున్నది ఏంటంటే, శ్రీలక్ష్మి మన్మథరావు ఒకళ్ళని గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటున్నారు. ఒకళ్ళని గురించి ఒకళ్ళకి తెలియకుండానే ఇష్టం ఏర్పడుతుంది. మన్మథరావు కొంచెం ముందుకొచ్చి తన అభిప్రాయాన్ని చెప్తున్నాడు. ఎందుకో శ్రీలక్ష్మికి తప్పనిపించి గబగబా తన గదిలోకి వెళ్ళిపోయింది. కంటిన్యూ చేస్తున్నాను. గదిలో పడుకున్నది కానీ నిద్ర పట్టట్లేదు. ఇంతలో ఏదో నీడ పడట్టయింది. ఎవరు అంటూ లేచి కూర్చుంది. గుమ్మంలో మన్మథరావు నిలబడి ఉన్నాడు. ఆ మసక వెలుతురులో అతని ముఖం, అందులో భావాలు ఏమీ కనిపించట్లేదు. కాకపోతే మనిషి ఒకడు నిలుచున్నాడని మాత్రం అర్థమవుతోంది. ఒళ్ళు జల్లుమన్నట్టయింది. బావా అన్నది కంపిత స్వరంతో. జవాబు రాలేదు. అతని మూర్తి మాత్రం నెమ్మదిగా మంచం దగ్గరికి వచ్చింది. ఆమె గుండె గబగబా కొట్టుకుంది. ఇలాంటి సన్నివేశానికి ఆమె ఉద్యుక్తురాలై లేదు. అక్కయ్యని పిలుద్దామా అనుకుంది. లేవబోయింది. కానీ ఇంతలో అతని చేతులు ఆమె భుజాల మీద పడ్డాయి. మరుక్షణం ఆ చేతుల్లో ఇమిడిపోయింది శ్రీలక్ష్మి. ఏమిటిది బావా? తప్పు బావా అంటూ గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని పెనుగులాడుతోంది. లక్ష్మి ప్లీజ్ కాదనకు అన్నాడు. వదులు, నాకు ఇలాంటివి ఇష్టం ఉండవు బావా అంది. లక్ష్మి, నీకు తెలియదు నేను నరకం. అతని చేతులు ఆమెను మరింత బలంగా దగ్గరికి తీసుకున్నాయి. అతను మోహావేశంలో ఉన్నాడు. గొంతు వణికిపోతోంది. ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు. నేను నరకం. నాకు సుఖం లేదు. తప్పు గురించి నాకు తెలియదు. నాకు తప్పు అవసరం కూడా లేదు. నాకు నువ్వు కావాలి. నేను మనిషిని, రక్తమాంసాలున్న మనిషిని. నువ్వు కావాలి లక్ష్మి. ప్లీజ్ నన్ను నిరాకరించకంటున్నాడు. తాగిన వాడిలాగా, కలవరిస్తున్న వాళ్ళలాగా ఏవేవో మాటలు. ఆమె కళ్ళ ముందు ఏవో చీకటి వలయాలు, జీవితాలు, బాధలు, సంఘర్షణలు, పరితాపాలు. ఎందుకు వాళ్ళిద్దరి గురించి ఆలోచించాలి? ఎందుకు జాలిపడాలి? అతని గురించి తెలిసి తెలియని గుండెల్లో అతని గురించిన ఆలోచనలకు తను ఎందుకు చోటిచ్చింది? ఒంటరిగా అశాంతితో అలమటిస్తూ అతను తిరగటం కళ్ళ ముందు కనపడుతోంది. తను చూసింది. ఎందుకు అర్థం చేసుకునేందుకు ప్రయత్నించలేదు? అక్కయ్య రూపం కనిపించింది. అమ్మో అనుకుంది. అతన్ని దూరంగా తోసేయాలనుకుంది. అక్కయ్య రూపం గర్జించటం లేదు. ఆమెను శాసించటం లేదు. గదంతా కటిక చీకటిగా ఉన్నట్టు అనిపించింది. శ్రీలక్ష్మికి ఏడుపు వస్తోంది. ఏడుస్తున్నది కూడా. కానీ ఏడుపులోనే సర్వస్వాన్ని అతనికి అర్పించింది. అంటే తన ఉనికిని మరిచిపోయింది. శ్రీలక్ష్మి మన్మథరావు ఒకటైపోయారు. కొన్ని తప్పులు ఉంటాయి, తప్పనిసరిగా చేసేవి. అది జరిగాక 1000 రెట్లు బాధపడతారు. అయినా తప్పించుకోలేరు. తప్పు అయిపోయిందిగా. అర్ధరాత్రి. ఊరంతా నిద్రపోతోంది, సామ్రాజ్యంతో సహా. ఒకే గదిలో, ఒకే పక్కలో ఆ యువకులిద్దరు మాత్రం మేలుకుని ఉండి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నారు. లక్ష్మి, నన్ను క్షమించు అన్నాడు మన్మథరావు బాధగా. శ్రీలక్ష్మి గోడవైపు తిరిగినందుకు నిశ్శబ్దంగా ఏడుస్తోంది. శరీరం నలిగిపోయినట్లయితే గుండె పరపరా కోసేసినట్టయింది. లక్ష్మి అని పిలిచాడు మళ్ళీ. ఆమె ఏడుపు దశలోంచి యువతలకి రాలేకపోతుంది. లక్ష్మి భుజాలు పట్టుకుని ఊపేశాడు. మాట్లాడవా? కష్టం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకుని, ఏం మాట్లాడేది బావా అంది. నన్ను క్షమించానని చెప్పమ్మా అన్నాడు. తప్పు చేసిన దాన్ని క్షమించే అర్హత నాకెక్కడుంటుంది బావా అంది. తప్పు చేసింది నువ్వు కాదు, నేను కాదు. ఇద్దరం భాగస్థులం. ఇద్దరం కలిస్తేనే తప్పైంది. ఇంకా అతను మాట్లాడలేకపోయాడు. లక్ష్మికి తప్పు జరిగిందో ఒప్పు జరిగిందో అర్థం కాని పరిస్థితి. మన్మథరావు ఆవేశంలో తప్పైతే చేశాడు, కానీ ఆ తప్పుని క్షమించాలా సర్దుకోవాలా అతనికి అర్థం కాని స్థితి. నేను క్షమిస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా బావా అన్నది. ఉలిక్కి పడ్డాడు. సంఘటన అనేది ఎంత నిమిత్రమాత్రం కాదో, దానికి ముందు వెనక ఎంత జీవితం పరుచుకుని ఉంటుందో, ఆ సంఘటనకు చుట్టూ ఉన్న జీవితం ఎంత అంటుకుపోతుందో ఆ క్షణంలో వాళ్ళకు గుర్తు రాలేదు.
ఈ సమస్య వాళ్ళకు ముందుగా తెలుసుంటే కొన్ని కోట్ల మంది యువకులు, కొన్ని కోట్ల మంది యువతులు చరిత్రలో అలా నిలిచిపోయి ఉండేవాళ్ళేమో. వాళ్ళ గుండెలు ఎలా నలిగిపోయాయో, దిక్కులేని వాళ్ళ కన్నీళ్లు వృధాగా ఎంత దీనంగా వర్షించాయో, ఎంత హృదయ విదారకంగా వారి గాథలు పరిష్కరింపబడ్డాయో కఠినమైన చరిత్ర మాటన మరుగుపడి ఉంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు బావా అన్నది ఏడుస్తూ కన్నీళ్లతో మన్మథరావు వైపు చూస్తూ. ఆవేశానికి లోనయ్యే ముందు ఒక్క క్షణం ఆలోచించగలిగితే ఇంత భయంకరమైన ప్రశ్న మనుషులకు ఎదురు కాదుగా. ఏం చెప్తాడు? లోకం దృష్టిలో నీ భార్యతో నువ్వు కాపురం చేస్తూ పెళ్లి కాకుండా నేను ఇలా ఉండిపోయి అప్పుడప్పుడు మనం కలుసుకుంటాం అంది. లక్ష్మి అన్నాడు వేదనగా. పోనీ నేను కూడా పెళ్లి చేసుకుని నా భర్తని నేను మోసం చేస్తూ, నీ భార్యను నువ్వు మోసం చేస్తూ మనం మాత్రం బంధం పెంచుకుందామా అంది. అలా మాట్లాడక లక్ష్మి, నాకు బాధగా ఉంటుంది ప్లీజ్ అన్నాడు. మరి అలా కాకపోతే ఈ ప్రపంచంలో నేను ఒంటరిగా మిగిలిపోయి అందరికీ దూరంగా శూన్యంలోకి చూస్తూ కూర్చోన్నా అంది. వీల్లేదు లక్ష్మి, నీ బ్రతుకు బండలు కావడానికి వీల్లేదు. నువ్వు సుఖపడాలి, అందరిలాగా నువ్వు సుఖపడాలి, అందరిలాగా నువ్వు జీవించాలి. అందరిలాగా అంటే ఎలా? పెళ్లి చేసుకుని. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సుఖపడినట్లు అవుతుందా బావా అన్నది. అతని వెన్ను మీద ఎవరో అజ్ఞాత వ్యక్తి చెల్లున చరిచినట్టయింది. నిరుత్తరైపోయాడు. శ్రీలక్ష్మి నవ్వింది. ఏం మాట్లాడితేనే అంత భయంగా ఉందా బావా అంది. తనకంటే వయస్సులో చాలా చిన్నది, అయినా ఎంత స్పష్టంగా భావాలు చెప్పగలుగుతోంది అనుకున్నాడు. చూశావా, తొందరపడే ముందు మనకిద్దరికీ ఈ భయం ఉంటే ఈ సమస్య వచ్చేదే కాదుగా, ఇంత చర్చ జరిగేదే కాదుగా. చిలిపి కలాపాలుగా మన చేష్టలు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇప్పుడు ఊబిలో ఇరుక్కుపోయాను. నా నుంచి తప్పించుకోలేక ఈ స్థితిలో బంధింపబడ్డావు. ఇష్టం లేకపోయినా భరించక తప్పని స్థితిలో పడిపోయావు. బహుశా నిన్ను పోగొట్టుకోలేక నేను స్వార్థంగా ప్రయత్నించానేమో, నేను స్వార్థంగా ఉన్నానేమో అన్నది. అతనేం మాట్లాడలేకపోతున్నాడు. కళ్ళ ముందు చీకటి, అయోమయం, గాఢ అంధకారం. ఏంటి బావా ఆలోచిస్తున్నావు అన్నది. అతను అప్పటికీ బదులు చెప్పలేదు. ఈ ఆలోచన అంత తేలిగ్గా తెగదులే బావా, వెళ్ళు, నిద్రపో, తెల్లారేక చూద్దాంలే అన్నది. జీవోత్సవంలాగా అతను అక్కడి నుంచి లేచి ఆమెకు కనుమరుగైపోయాడు. కొన్ని నిమిషాల క్రితం ఉద్రేకపు గిలిగింతలు, ఇప్పుడు అసహ్యమైన అంకుశపు పోట్లు. ఏదేదో తపన, ఏదేదో వేదన. మర్నాడంతా సామ్రాజ్యానికి వాళ్ళిద్దరూ ముఖాలు చూపించలేకపోయారు. ఉదయం ముగ్గురు కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగటం అలవాటు, సరదాగా మాట్లాడుకోవటం అలవాటు. ఆ రోజు శ్రీలక్ష్మి కాఫీ కలిపి తీసుకొచ్చి అక్కకిచ్చింది. పని ఉన్నట్టు గబగబా లోపలికి వెళ్ళిపోయింది. మన్మథరావు తలెత్తి భార్య ముఖంలోకి చూడలేకపోతున్నాడు. సామ్రాజ్యం ఏమీ తోచక ఏదో నెపంతో వాళ్ళిద్దరినీ పదే పదే పిలుస్తున్నది. వాళ్ళు వస్తారు, ఆమె ఏదో అడుగుతుంది, ఆ పని చేస్తారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ముక్తసరిగా సమాధానాలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. రోజంతా ఇలాగే జరిగిపోయింది. మర్నాడు మధ్యాహ్నం కాఫీ తీసుకొచ్చినప్పుడు లక్ష్మి, నువ్వేమిటి అదోలాగా ఉన్నావంది చెల్లెలి ముఖంలోకి చూస్తూ. శ్రీలక్ష్మి వణికిపోయింది. ధైర్యం తెచ్చుకుని ఎలా ఉన్నా నక్కయ్యా అని అడిగింది. స్పష్టంగా తెలియటం లేదు, కానీ నీ ముఖంలో ఏదో దిగులు కనిపిస్తోంది. కానీ ఏదో కొత్త కాంతి, నీలో ఏదో ఆరాటం, కానీ కొత్త వెలుగు. గుర్తు రావటం లేదు. ఏదో సందర్భంలో ఇలా ఎవరినో చూద్దామనుకున్నాను, కానీ ఇప్పుడు నీలో చూడగలుగుతున్నా నేనది అన్నది. శ్రీలక్ష్మి గుండె గబగబా కొట్టుకుంది. అక్కడ నిలబడలేక తలొంచుకెళ్ళిపోయింది. ఆ రాత్రి మన్మథరావు శ్రీలక్ష్మిని ఒంటరిగా పట్టుకున్నాడు. మనం ఇలా తప్పించుకు తిరుగుతుంటే మీ అక్కయ్యకి అనుమానం వస్తుంది లక్ష్మి అన్నాడు. సరే రాని, ఏం చేద్దాం అంది. అలా అంటే కాదు, మనం మామూలుగా ఉండడానికి ప్రయత్నం చెయ్యాలి. మామూలుగానా? శ్రీలక్ష్మి నవ్వటానికి విఫల ప్రయత్నం చేసింది. అంటే ఎలా బావా అంది. ఎప్పట్లానే ఉందామనే నాకు ఉంది, కానీ చేత కావటం లేదు బావా అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సామ్రాజ్యానికి ఆ రాత్రి ఎంతకు నిద్ర పట్టట్లేదు, కానీ నిద్ర మాత్రలు వేసుకోవాలనిపించట్లేదు. ఎందుకో ఏదోగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరి ప్రవర్తనలో ఏదో తేడా కనుక్కున్నది.
ఏ తేడాయో